ఒకరోజు ఒక డాక్టర్ దంపతులు బంధువుల పెళ్లి ఫంక్షన్ ముగించుకొని రాత్రి వేళ తమ కారులో తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్లేసరికి సడన్ గా కారు బ్రేక్ డౌన్ అయి ఆగిపోతుంది. అది రాత్రి సమయం కావటంతో సహాయం కోసం ఏ వాహనాన్ని ఆపినా వాళ్ళు ఆపకుండా వెళ్లిపోతూ ఉంటారు. అసలే అది కొండ ప్రాంతం, చుట్టూ కారు చీకటి. ఇక మా పరిస్థితి ఏంటిరా భగవంతుడా అని భయపడుతున్న సమయంలో ఒక వ్యక్తి బైక్ మీద అటువైపుగా వెళుతూ ఏంటమ్మా ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఆగారు అని అడుగుతాడు. ఇక దంపతులు జరిగిన విషయం చెప్తారు. అది విని ఆ వ్యక్తి అమ్మా దేవుడు చాలా గొప్పవాడు, నేను ఒక కారు మెకానిక్ ని అని అంటాడు. ఆ మాట విన్న దంపతులకు ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది. ఒక గంట సేపు ఆ మెకానిక్ చాలా కష్టపడి ఆ కార్ ని స్టార్ట్ అయ్యేలా చేస్తాడు. ఆ దంపతులు ఆనందంతో మీకు ఎంత డబ్బు కావాలో అడగండి ఇస్తాము అంటారు. అప్పుడు ఆ మెకానిక్ చిన్నగా నవ్వి ఇదే పని మీరు నా గ్యారేజీకి వచ్చి చేయిస్తే డబ్బులు తీసుకుని ఉండేవాడిని, కానీ నా గురువు నాకు ఒక మాట చెప్పాడు, ఆపదలో ఉన్న వారిని కాపాడాలట. అక్కడ నాకు డబ్బు ప్రసక్తి లేదు. ఇప్పుడు మీరు ఆపదలో ఉన్నారు, నేను మిమ్మల్ని కాపాడాను, నాకు ఒక్క రూపాయి కూడా వద్దు అని చెప్పి వెళ్లిపోతాడు. అలా 6 నెలల తర్వాత ఆ మెకానిక్ గ్యారేజ్ పనులు సరిగ్గా జరగక ఇబ్బంది పడుతూ ఉంటాడు. కానీ ఆ డాక్టర్ దంపతులు మాత్రం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకొని చాలా పెద్ద డాక్టర్స్ అవుతారు. ఇక ఆ మెకానిక్ ఆర్థికంగా చితికిపోయి దీనికి తోడు అతనికి ఒక యాక్సిడెంట్ కూడా అవుతుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్తే ఆయన బతికే ఛాన్స్ లేదని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లమని డాక్టర్లు చెబుతారు. కుటుంబ సభ్యుల దగ్గర డబ్బు లేకపోయినా ఉన్న వాటిని అమ్మి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ డాక్టర్లు అతని కండిషన్ చూసి 3 నెలలు కష్టపడి కంటికి రెప్పలా చూసుకొని అతన్ని కాపాడుతారు. ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్స్ తో నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు, నా దగ్గర డబ్బు లేదు, నా ఇల్లు అమ్మి ఆ డబ్బులు మీకు ఇస్తాను, ఎంత అయిందో చెప్పండి అంటాడు. అప్పుడు ఆ డాక్టర్లు ఓరి వెర్రివాడా, 6 నెలల కిందట ఒక అడవి మార్గంలో నువ్వు మమ్మల్ని కాపాడావు గుర్తుందా, ఇక్కడ డబ్బు ప్రదానం కాదు, నువ్వు ఆ రోజు మాకు ప్రాణదానం చేశావు, ఇది మా విద్యా వైద్యము, మేము నీకిప్పుడు ప్రాణదానం చేశాము, నీ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోము అంటారు. అది విని ఆ మెకానిక్ చాలా సంతోషపడతాడు.